నాగనాథ్ గారు, శని జయంతి సందర్భంగా శనిగ్రహం యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తులారాశి వారు గోచార ఫల ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి. తులారాశి మ్మ్. తులారాశి వారికి ఈ గోచార ఫల రీత్యా మ్మ్. ఈ 16వ తారీఖు మే మాసం 2026 శని ఓకే. జయంతి సందర్భంగా తులారాశి వాళ్ళకి గోచార ఫలంలో శని గ్రహము ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అంటే వాళ్ళకి షష్టమ భావమైనటువంటి మీనరాశిలో ఉంటాడు. ఓకే. షష్టమ భావం అంటే మీనరాశిలో ఉంటాడు. వాళ్ళకి గురువు వచ్చేసి భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలో ఉంటాడు. సో ఈ షష్టమ భావంలో ఉన్నటువంటి శని వీళ్ళకి దేనికి ఏ పోర్ట్ఫోలియోకి దీనికి అధిపతి అన్నది మనకి గోచారంలో చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని, చతుర్థ భావము మకర రాశి అంటే గోచార ఫల రీత్యా తులారాశి వాళ్ళకి చూస్తే, పంచమ భావం ఏంటంటే కుంభరాశి. ఓకే. సో చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని గ్రహం షష్టమ భావంలో ఉంటాడు. మరి శని ఎందుకు తులారాశినే ఉచ్చస్థానం కింద ఎంచుకున్నాడు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. శని ఉచ్చస్థానము తులారాశి, మ్మ్. నీచ స్థానము మేషరాశి. సో ఉచ్చ నీచ ఎందుకు శని ఎంచుకున్నాడు, తులారాశిలో ఎందుకు ఎంచుకున్నాడు? బేసికల్గా శని గ్రహం అంటే ఏంటి? శని అనేవాడు చాలామందికి కష్టాలు పెడతాడు, బాధలు పెడతాడు, ఉన్నవన్నీ లాక్కుంటాడని తెలుసు తప్ప శని కోరుకునేది క్రమశిక్షణ. ఓకే. క్రమశిక్షణతో పాటు నిరంతర శ్రమ, అంటే శ్రమ, మ్మ్. నిజాయితీతో కూడినటువంటి ఆచరణ అంటే కర్మలు, ఇవి శని కోరుకునేది. ఓకే. ఇవి గనక ఒక మనిషి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా లేవనుకోండి, మ్మ్. అప్పుడు వాళ్ళు ఇంకొక మార్గంలోకి వెళ్తారు కదా, ఆటోమేటిక్గా శకుని లాంటి బుర్ర వాడతారు. అవును. అంటే అధర్మము, అన్యాయము, దుర్మార్గము, ఎదుటి వాళ్ళకి చెడు చేయడము, ఎదుటి వాళ్ళకి హాని చేసి ఆనందం పొందడం, లేదా ఎదుటి వాళ్ళ తెలివితేటలు వీళ్ళకి అనుగుణంగా వాడుకొని వాళ్ళ గుర్తింపు వాళ్ళు క్రియేట్ చేసుకోకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద కూడా ఆధిపత్యం వహించడం, ఇట్లాంటి రాజకీయపు బ్రెయిన్ కూడా చాలా చూస్తాం. ఓకే. సో శని ఒకవేళ జాతకంలో బలహీనంగా, వ్యక్తిగత జాతకంలో, మ్మ్. గోచార ఫలం కాకుండా వ్యక్తిగత జాతకంలో బలహీనమైనటువంటి కోణంలో ఉంటే, రాశిలో ఉంటే, ఓకే. అప్పుడు శని యొక్క ప్రభావము ప్రతికూలంగా ఎలా ఉంటుంది, మ్మ్. అనుకూలంగా ఎలా ఉంటుంది అన్నప్పుడు గోచార ఫలం కేవలం 30% మాత్రమే దాని ప్రభావం. మీకు 70% ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో లగ్న భావం ఏంటి, మీ లగ్నం నుంచి శని ఏ భావంలో ఉన్నాడు, ఓకే. శని మీకు యోగాన్ని ఇస్తున్నాడా, లేకపోతే ఏమన్నా మీకు దానివల్ల ఏమైనా దోషం కానీ ఏమైనా ఉందా? ఆ దోషం అంటే మనం జీవితంలో కోరుకున్నవి డిలే అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, లేదా ఫెయిల్ అవ్వడం. ఓకే. యోగము అంటే ఏంటంటే మనం అనుకున్నది ఇమ్మీడియట్గా కాకపోయినా కొంత టైంలో అవ్వడం, ఇంతకు తప్ప పెద్ద మీనింగ్ ఉండదు. అయితే ఇప్పుడు ఈ గోచార ఫలం మనం మాట్లాడుకునేటప్పుడు ఈ షష్టమ భావంలో ఉన్నటువంటి శని ఎందుకు మేషరాశిలోనే నీచ స్థానం తీసుకొని తులారాశిలో ఉచ్చ స్థానం తీసుకున్నాడు అంటే, మ్మ్. శనికున్న ఈ లక్షణాలన్నీ కూడా తులారాశి అయినటువంటి అధిపతి అయినటువంటి శుక్రుడికి ఎక్కడికో దగ్గరగా, మ్మ్. అక్కడ శని తన కంఫర్టబుల్ జోన్ని చూస్ చేసుకున్నాడు. అదే మీరు గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానమును మకర రాశిలో వచ్చేసి నీచ స్థానం తీసుకున్నాడు. ఓకే. ఎందుకంటే గురువు ఆధ్యాత్మిక గ్రహం. గురువు ఇస్ అ లార్డ్ ఆఫ్ లక్ అంటారు. అంటే ఓకే. అదృష్టానికి, సిరి సంపదలకి గురువు యొక్క ఆశీర్వచనం ఉండాలి, జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. కానీ ఆయన కర్కాటక రాశిలో ఎందుకు ఉచ్చస్థానం తీసుకున్నాడు? కర్కాటక రాశి ఒక మాతృభావం, అంటే కర్కాటక రాశి అంటేనే ఒక తల్లి భావము, భావోద్వేగాలు, కుటుంబ భావోద్వేగాలు, తార్కికము, ఇవన్నీ ఉంటాయి కర్కాటక రాశి. అదే మీకు మకర రాశికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మకర రాశి వాళ్ళది మూలాధార చక్రం లాంటి జీవన విధానం ఉంటుంది. అంటే బేసిక్ లెవెల్ ఆలోచన అవన్నీ ఉంటాయి. ఓకే. కానీ గురువు చాలా ఎక్స్పాన్షన్ కోరుకునేవాడు, ఒక చోట బేసిక్ లెవెల్లోనే ఉండడానికి ఇష్టపడేవాడు. కాబట్టి అది నీచ స్థానం తీసుకొని మ్మ్. ఉచ్చస్థానం అయినటువంటి తార్కికంగా ఉన్నటువంటి కర్కాటక రాశిని ఎంచుకున్నాడు. ఓకే. ఇలానే ఇక్కడ శని కూడా మ్మ్. మేషరాశిలో ఏంటంటే, మేషరాశి వాళ్ళ స్వభావం ఏంటి, మేషరాశికి అధిపతి కుజుడు. అక్కడ స్వభావం ఏంటంటే, మేషరాశి వాడికి ఏంటంటే ఫస్ట్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళ స్వీయ గుర్తింపు కావాలి. మ్మ్. స్వీయ గుర్తింపు వల్ల ఏమొస్తుంది, మీకు అహం వస్తుందా లేదా? అవును. నేను, నా టాలెంట్, నా పొటెన్షియల్, నా గ్లామర్, ఇవన్నీ కూడా ఐకి వస్తాయి. అవును. శనికి అది ఇష్టం లేదు. ఓకే. శని ఒక మెసేజ్ ఏమి ఇస్తాడు మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అంటే, తను ఏదైతే ఈ డాంబికము, ఆడంబరం ఇష్టం లేనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే, చాలా సింపుల్గా మోడెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరు అంటే తులారాశి వాళ్ళు. మ్మ్. అసలు తులారాశి వాళ్ళు చాలా మోడెస్ట్ వాళ్ళు. వాళ్ళు ఇష్టపడేది అదే, వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి కోరుకునేది కూడా అదే. ఓకే. సహజ సిద్ధంగా కాలానుగుణంగా ఉండేటువంటి రాశులు అదొకటి. ఓకే. సో కాబట్టి తులారాశి వాళ్ళు ఫస్ట్ సిగ్నిఫికెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్మ్. అసలు శనికున్న లక్షణాలు
వీళ్ళు ప్రస్తుతం గోచార రీత్యా చూస్తే చతుర్థ పంచమ భావం అయింది కాబట్టి మ్మ్. చతుర్థ భావము అంటే ఇంట్లో తల్లి, ఓకే. మాతృభావము, విద్య, మ్మ్. భూమికి సంబంధించింది. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి అంటే కూడా మీకు చతుర్థ భావం బాగుందలా చూస్తారు. మ్మ్. అదే మీకు మాతృస్థానంలో ఒకవేళ మీ తల్లి గారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, మ్మ్. సో ఆమెకి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఆమెకి ఏమైనా ఇంకా సివియర్ అవుతుందా, లేకపోతే ఏమైనా తొందరగా రికవర్ అవుతారు, ఇవన్నీ అన్నప్పుడు కూడా తులారాశి వాళ్ళకి చతుర్థ భావాన్ని చూస్తారు. ఓకే. చతుర్థ భావం నుంచి చూస్తారు, తల్లి స్థానాన్ని కూడా చూస్తారు, చంద్రుడి యొక్క స్థానాన్ని కూడా చూస్తారు. అయితే ఇప్పుడు తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమై ఉండొచ్చు మ్మ్. గోచార ఫల రీత్యా అంటే మాత్రం చతుర్థ భావం అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎనీథింగ్. మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, ఓకే. అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నా లేకపోతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలన్నా మీకు ఫండ్స్ కావాలి, డబ్బులు కావాలి. సో వీటికి సంబంధించినవి, లేదా మీరు ఏమైనా హౌస్ కానీ ల్యాండ్స్ కానీ ఏదైనా మార్టిగేజ్ చేసి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఏదైనా రిస్క్ తీసుకోవాలి, మ్మ్. ఇలాంటి వాటికి ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి టైము ఓకే. చతుర్థ భావం అంటే. సో కొన్ని కుటుంబ బాధ్యతలు, ముఖ్యంగా తల్లికి సంబంధించిన బాధ్యతల వల్ల కూడా కొన్ని మీ కార్యాచరణ కూడా, మీ ప్లానింగ్, మీ యొక్క విజన్ కూడా మ్మ్. పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన సందర్భాలు వీళ్ళు ఇప్పుడు Okay. ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. మ్మ్. అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట అది. ఓకే. సో ఈ ఆగస్టు మాసం వరకు వీళ్ళకి తప్పదు అది. ఓకే. సో దీనివల్ల వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటి నిర్ణయం, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? తులారాశి వాళ్ళకి పెద్ద నరకప్రాయం ఏంటంటే నిర్ణయం తీసుకునేటప్పుడు ఉంటుంది. ఓకే. మీరు తులారాశి వాళ్ళని ఏదైనా ఒక విషయం అడగండి క్లియర్గా. మ్మ్. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, ఉద్యోగం చేస్తావా లేదా, ఊరికి వెళ్తావా లేదా, ఏదన్నా ఒకటి 1-2లో ఆన్సర్ చెప్పే క్వశ్చన్ అడగండి. ఓకే. అంటే కన్ఫ్యూజన్లో ఉంటారంటారా? ఎప్పుడు మీకు క్లియర్గా ఆన్సర్ చెప్పాలి. వీళ్ళని ఎవరైనా లవ్ చేసాడు వాడు చచ్చాడేవాడు, ఓకే. వాళ్ళ ముఖంలో కళ్ళలో తెలుస్తుంది వీళ్ళు ఇష్టపడుతున్నారు, కానీ మాటల్లో మాత్రం చెప్పరు. ఓకే. సో వీళ్ళకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. మ్మ్. నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో. మ్మ్. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తోని, వాళ్ళకి ఎవరైనా మెంటార్షిప్ ఉంటుంది కదా, వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళ గైడెన్స్ తీసుకొని వీళ్ళ ఓకే. సొంత బుర్ర కూడా వాడతారు. మ్మ్. సో ఇందులో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే తులారాశి వాళ్ళకు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి వాడు షష్టమ భావంలో ఉన్నాడు. ఓకే. సో ప్లస్ షష్టమాధిపతి కూడా గోచార రీత్యా అయిందంటే గురువు మిథున రాశిలో బలహీనంగా ఉన్నాడు. మ్మ్. సో వీళ్ళు అడ్వెంచర్ చేయడానికి, వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి, వేరే ఊర్లకు కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికి, దేశాలు వదిలేసి ఇంకో దేశాలకు వెళ్ళడానికి మాత్రం ఇది కరెక్ట్ టైం కాదు. ఓకే. దిస్ ఇస్ నాట్ రైట్ టైం. సో పంచమ భావానికి కూడా అధిపతి. పంచమ భావం అంటే కేవలం ప్రేమ, మన గుర్తింపు ఒకటే కాకుండా మనం ప్రపంచాన్ని నుంచి కోరుకునేది ఒక ఐడెంటిటీ, ప్రపంచానికి మనం ఇవ్వాలనుకుంటుందో కూడా ఒక ఐడెంటిటీ. సో ఈ యొక్క ఐడెంటిటీ, లవ్, ఎఫెక్షన్ ఏదైతే మన ప్రపంచం నుంచి, మన సమాజం నుంచి, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ నుంచి కోరుకుంటామండి, మ్మ్. అది వాళ్ళకి ఆ గుర్తింపు రావడానికి మాత్రం ఖచ్చితంగా ఆగస్టు మాసం వరకు టైం పడుతుంది. ఓకే. సో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గనక ఒకవేళ వాళ్ళ తులారాశి వాళ్ళకు తులా లగ్నంలోనే జన్మించిన, మ్మ్. లేదా తులా లగ్నం నుంచి వాళ్ళు ఒకవేళ శని లగ్నంలో ఉంటూ వాళ్ళకి చతుర్థ భావము, సప్తమ, దశమ భావాల్లో, కేంద్రాల్లో ఎక్కడైనా ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళకు వ్యక్తిగత జాతకంలో లగ్న భావం నుంచి ఎక్కడ కేంద్ర భావాల్లో శని ఉన్నా కానీ వీళ్ళు ఈ టైంలో రిస్క్ తీసుకోవడానికి, అడ్వెంచర్ చేయడానికి, డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి, ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా మార్టిగేజ్ చేయడానికి మ్మ్. ఆగస్ట్ వరకు వీళ్ళకి ఫేవరబుల్ టైం కాదు. ఓకే. సో ఆల్రెడీ ఈ టైం వాళ్ళకి లాస్ట్ ఇయర్ 2025 నవంబర్ నుంచి వీళ్ళకి ఆ దశ నడుస్తుంది. ఓకే. సో కాబట్టి వీళ్ళకి సూచన ప్రాయంగా ఏం చెప్పచ్చు అంటే, మనం ఎట్లానో వీళ్ళు వీళ్ళ వ్యక్తిగత జాతకాలను చూసుకొని కూడా వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటారని అవును. చెప్పాను కదా. మన లైఫ్ని మొత్తం మనం ఒక 40 years వచ్చేటప్పుడు కూడా మనం స్టడీ చేసుకుంటే మ్మ్. మనం తీసుకున్న ఒక 10 డెసిషన్స్ అనుకుందాం లైఫ్లో. ఓకే. అందులో మీరు 5 డెసిషన్స్ కూడా మీ ఒకవేళ ఇన్ టైం డెసిషన్స్ మీకు కరెక్ట్ అయినాయి అనుకోండి మేడం, మీరు 40 ఏళ్ల తర్వాత జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓకే. మనము ఓవరాల్ లైఫ్లో ఒక 40 years తర్వాత పెద్ద లైఫ్లో మనం ఏమి అడ్వెంచర్స్ చేయము, చేసిన పని మనం రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా చేస్తాం. ఈ 40 years వచ్చే వరకు మీరు ఏవైతే కీలకమైన నిర్ణయాలు ఒక 10 వేసుకుంటే మీ జీవితంలో, మీరు బాల్యం నుంచి మీరు 40 ఏళ్ళు వచ్చే వరకు మ్మ్. కీలకమైన నిర్ణయాల్లో మీవి 4 నుంచి 5 పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, మ్మ్. మీరు 40 to 60 years ఆఫ్ లైఫ్ మీరు హ్యాపీగా కాలు మీద కాలేసుకునే జీవితం ఉంటుంది. ఓకే. అంటే అన్సర్టనిటీస్ ఉండవు. సో కానీ వీళ్ళ జీవితంలో సమస్య ఏంటంటే తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ప్రొవోక్ అయ్యి వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. సో కాబట్టి వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మ్మ్. ఎన్విరాన్మెంట్ని కన్సిడర్ చేయాలి, ఓకే. కానీ ప్రొవోకేషన్ని కన్సిడర్ చేయకూడదు. ఎన్విరాన్మెంట్ అంటే మీ కుటుంబ పరిస్థితుల వల్ల మీరు ఇప్పుడు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు, మ్మ్. వెళ్ళడం మానేస్తారు. ఎందుకంటే అవును. మీ తల్లిగారికి ఆరోగ్యం బాగాలేదు, లేదా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు,
ప్రొవోకేషన్ అంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ వెళ్ళారు, మీ అక్క కూతురు వెళ్ళింది, మ్మ్. మీ పెద్దమ్మ కూతురు వెళ్ళింది. సో ఇవేంటి మేడం, మిమ్మల్ని ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేస్తుంది. సో వీళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొవోకేషన్కి వీళ్ళు లోన్ అవుతారా? సో లోన్ అవుతారు వీళ్ళు. ఓకే. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉండడం మాత్రమే కాకుండా తొందరగా దే విల్ బి డ్రివెన్ ఈ ప్రొవోకేటివ్ ఎన్విరాన్మెంట్లో. సో ఈ ప్రొవోకేటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల వీళ్ళు ఆల్రెడీ డిస్టర్బ్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు తులారాశి వాళ్ళకి చెప్తున్నాను. సో ఓకే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో వ్యాలిడేషన్ మాత్రం తీసుకోకండి. మ్మ్. మీరు తీసుకున్న నిర్ణయము అది మీకు కరెక్ట్ అనిపించి అక్కడ ఉన్న సందర్భాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొవొకేషన్ కాకుండా ఓన్లీ ఎన్విరాన్మెంట్ని మాత్రమే మీరు తీసుకుంటే మీరు ఓకే. ప్రతి నిర్ణయం కరెక్టే. మ్మ్. ఎందుకంటే శని ముఖ్యంగా వీళ్ళకి ఇప్పుడు దశాంతర్దశ కాలంని కూడా చూసుకొని గోచార ఫలం చూస్తే కూడా వాళ్ళకి కాలం రూపంలోనే శని వస్తాడండి. సో ఓకే. మీ కళ్ళ ముందు ఏదైతే మీ బలహీనత ఉందో నిర్ణయం తీసుకోలేనిది, నిర్ణయం తీసుకున్నా కానీ అది ఎవరినో సాటిస్ఫై చేయడం కోసమో లేదా ఎవరో ప్రొవొకేషన్లో తీసుకునేవే వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పండి 10లో 6 అని చెప్పాను. 6 out of 10 ఆర్ 5 out of 10 ఎందుకు చెప్పానంటే ఓకే. వీళ్ళు 9 డెసిషన్స్, 8 to 9 డెసిషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ ఆర్ ఎల్స్ టు సాటిస్ఫైయింగ్ సమ్వన్. ఓకే. దీన్ని బేస్ చేసుకుని వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఇలా ఉంటాయి, అన్సర్టనిటీస్ కానీ మ్మ్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళు ఊహించిన జీవితం ఒకటి, వీళ్ళు పొందిన జీవితం ఒకటి ఉంటుంది. మ్మ్. సో కాబట్టి వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం విషయంలోనే వీళ్ళు బలంగా ఉంటే వీళ్ళ ఓకే. గోచారం ఫలం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే. ఓకే. ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మ్మ్. ఒకటి ప్రొవొకేషన్లో తీసుకోకూడదు, వ్యాలిడేషన్ కోసం తీసుకోకూడదు. మ్మ్. కానీ వీళ్ళు మ్యాక్సిమం అలానే చేస్తారు. ఓకే. సో కాబట్టి ఈ ఒక్క విషయం తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఎందుకంటే చతుర్థ భావాన్ని బట్టి కూడా చెప్పాను. చతుర్థ భావం అంటే ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, హౌస్ పర్చేసింగ్ లోన్స్ కానీ, మ్మ్. ఎనీథింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఆన్ ద మదర్. సో ఓకే. ఇట్లాంటి చిన్న చిన్నవి తప్ప ఇందులోనే మళ్ళీ వీళ్ళ ముందుకు వచ్చేది ఏంటి, డెసిషన్, నిర్ణయం. ఓకే. సో కాబట్టి ఆ నిర్ణయానికి సంబంధించిన సమస్యలే వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొనేది కూడా అదే ఉంటుంది. నాకు తెలిసి ఆగస్టు వరకు వాళ్ళకి ఈ ఓకే. డెసిషన్సే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం. ఓకే. ఒకసారి నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఇంకా దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఓకే. అది తీసుకునే నిర్ణయంలోనే ఈ క్యాట్ ఆన్ ద వాల్లో ఉంటారు, గోడ మీద పిల్లలాగా ఉంటారు. స్టెప్ వేయడానికి ఆలోచిస్తారు. ఒక్కసారి వెళ్ళారనుకోండి ఇంకా ముందు వెనక ఆలోచించరు. అది ఇంకా వాళ్ళు ఎంత టఫ్ టైం ఉన్నా కానీ దాన్ని ముందుండి హ్యాండిల్ చేస్తారు. సో ఈ యొక్క నిర్ణయాన్ని మాత్రం వీళ్ళు నిర్ణయ శక్తిని పెంచుకోవాల్సిన సందర్భం తులారాశి వాళ్ళకి. ఓకే. ఈ నిర్ణయాన్ని కూడా శని అంటేనే కాలం అని గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో ఒక కాలానికి తప్ప దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే మీరు టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఎందుకు తీసుకుంటారంటే కాలాన్ని అంచనా వేయడం కోసమే. దశాంతర్దశ రూపంలో, భక్తి అంతరాల రూపంలోనే మీ కాలాన్ని, మీరు ఎలాంటి టైంని మీరు ఫేస్ చేస్తున్నారు, మీరు ఫేస్ చేసేటప్పుడు సమస్య ఇంకా అగ్రివేట్ అవ్వడం కారణం ఏముందంటే మీ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమే. ఓకే. చాలామంది తార్కికంగా ఆలోచించి కామన్ సెన్స్తో ఆలోచించి చాలా పెద్ద సమస్యను కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా చేసుకుంటారు. ఆ రెండింటి మధ్యలో ఉండేది వార్ ఒకటి టైం అండ్ యువర్ ఇంటలెక్ట్, అంటే కాలం, మీ బుద్ధి, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో శని ఎప్పుడు కూడా మ్మ్. మీకు ఛాలెంజింగ్ పాయింట్ ఏముంటుందంటే ఎదుటి వ్యక్తుల్ని సంతృప్తిపరుస్తూ మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు అనే మెసేజ్ శని ఎప్పుడు ఇస్తాడు. ఓకే. శని ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టుదల వీడనటువంటి బలమైన వ్యక్తిత్వం కలిగినటువంటి గ్రహం శని గ్రహం. ఓకే. ఈ లక్షణాలన్నిటిలో కూడా వీళ్ళు బలంగా ఉంటారనే కదా శని ఉచ్చస్థానం తులారాశిలో తీసుకుంది. మ్మ్. సో కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి వాళ్ళు గుర్తు చేయాలి. కాబట్టి మన గోచార ఫలరీత్యా వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఓకే. మిగతా అవన్నీ మాత్రం వాళ్ళకి నార్మల్గా ఉంటాయి. సో నాగనాథ్ గారు, మరి ఈ తులారాశి వారు ఈ శని జయంతి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ 16వ తారీఖు మే మాసం 2026 శని జయంతి సందర్భంగా మ్మ్. వాళ్ళకి షష్టమ భావంలో శని, అందులో చతుర్థ పంచమాధిపతి 7 కాబట్టి ఓకే. వీళ్ళు ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ టు టెంపుల్ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళి మీరు గుడి అలంకరణ చేస్తారా, గుడిలో అలంకరణ చేస్తారా, మ్మ్. దీపాలు వెలిగిస్తారా, లేకపోతే కొంతమంది వాలంటరీలీ ఆ టెంపుల్ క్లీనింగ్ అంతా కూడా చేస్తారు. ఓకే. మీరు గుడికి సంబంధించిన ఏ విషయమైనా, మీరు ఏమన్నా ఒకవేళ గుడికి సంబంధించింది ఏమన్నా మీరు డొనేట్ చేయాలనుకుంటే చాలామంది ఫ్లవర్స్ డొనేట్ చేస్తారు. మ్మ్. ఇప్పుడు ఎట్లనో శని త్రయోదశి కాబట్టి ఆయిల్ కూడా అక్కడ యూజ్ అవుతుంది. ఓకే. సో మీ ఆర్థిక స్తోమతని మించి కాకుండా మ్మ్. మీరు 15వ తారీఖు, నేను ప్రతి రాశికి చెప్తున్నాను, మన శరీరం చాలా చాలా ఇంపార్టెంట్. శని అందుకే చూడండి, శని ఒక మనిషికి బుద్ధి జ్ఞానం నేర్పించాలి, వాడు అహం తగ్గించాలంటే బాడీలో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అవును. మన శరీరంలో మనకి ఎంత ప్రాబ్లం లేకపోయినా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన బాడీ మైండ్ అంత న్యాచురల్గా ఎప్పటిలాగా ఉండకుండా అంటే మన శరీరంలో ఏదో ఒక సమస్య ఉంది కాబట్టి.
సో శరీరం నుంచి జ్ఞానాన్ని తీసుకునే గ్రహము శని గ్రహం. ఓకే. సాటర్న్ ఈ గివ్స్ టాప్ ప్రయారిటీ టు ద బాడీ. ఓకే. అందుకే చూడండి, చాలా మంది ఒబేస్ ఉన్న వాళ్ళు, బాగా లావు ఉన్న వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు నార్మల్గా మీరు వాకింగ్ చేయమంటే చేయరు. వాళ్ళు అదే లుక్స్ కోసమో, బాడీ మెయింటెనెన్స్ కోసమో, లేకపోతే ఇంకేమైనా మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు వాకింగ్ డైట్ అని చేస్తారు. సో మీరు ఎట్లనో నేను చెప్పినప్పుడు వినట్లేదు కాబట్టి ఈ డెవలప్మెంట్ చేసి పెట్టారు అనమాట. మీరు చచ్చినట్టు అప్పుడు చేయాలి అప్పుడు. సో మన శరీరం శుద్ధిగా ఉండాలి అంటే మీరు 15వ తారీఖు అంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి మీరు ఆ రోజు మీకు రొటీన్గా ఉండే ఏమైనా అలవాట్లు, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఈవెన్ నాన్ వెజిటేరియన్ ఇంక్లూడింగ్ ఎగ్, బాడీ గుడ్, మీరు 15వ తారీఖు దాన్ని అవాయిడ్ చేసి 16వ తారీఖు మీరు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ గుడిలో మీకు చెప్పేది ఒకటే సూచన ఏంటంటే టెంపుల్ సర్వీస్ చేయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి, బట్ టెంపుల్ సర్వీస్, దానివల్ల మీకు రూపాయి ఖర్చు కూడా లేదు. అవునా కదా మేడం? మీరు వాలంటరీ సర్వీస్ చేస్తారంటే ఏ టెంపుల్ కూడా వద్దన్నారు. సో కాబట్టి వాలంటరీ సర్వీస్ చేయండి. ఒకవేళ మీరు ఆర్థిక స్తోమత ఏమైనా ఇంకా బాగుంది అనుకుంటే మీరు ఏదన్నా ఫ్లవర్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మీ ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని మీరు ఆ టెంపుల్కి మీరు సర్వీస్ చేయొచ్చు. సో ఈ ముందుగా గమనించాల్సింది ఏంటంటే శని అనగానే మనకేదో కష్టాలు వచ్చేసినాయి, మన పని అవ్వట్లేదు, లాస్లో ఉన్నాము, నిందలు, చెడ్డ పేరు, ఇవి కాదు. శని బేసికల్లీ ఈజ్ అ లార్డ్ ఆఫ్ డిసిప్లైన్. క్రమశిక్షణకి, శ్రమకి అధిపతి ఆయన. క్రమశిక్షణ మనలో ఉన్నటువంటి శ్రమ అంటే హార్డ్ వర్కింగ్ నేచర్, అది ఎక్కడ ఉంటుందండి? లోపల ఉంటుందా, బయట ఉంటుందా? మన అంతర్గతంగా ఉండే లక్షణం. అవునా కదా? అవునా కదా? సో మన డిసిప్లైన్, హార్డ్ వర్కింగ్కి శని అధిపతి. అవి రెండు లేకపోతే మిగతావన్నీ ఇస్తాడు. అర్థమైందా? అవి రెండు ఉన్నాయనుకోండి, సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఎటువంటి ఆబ్స్టాకిల్స్ రావు, డిలే పోస్ట్ పోన్మెంట్స్ కూడా ఉండవు. మీరు చూసుకోవాల్సింది అదే. శని అనగానే మనం గ్రహ రూపంలో కాదు, దాన్ని మనం చేతన రూపంలో అర్థం చేసుకోవాలి. మీ కాన్షియస్ లెవెల్కి వచ్చి ఆలోచించాలి. ఓకే, కాన్షియస్ లెవెల్కి వచ్చి ఆలోచించేది ఏంటి అంటే ఐ హ్యావ్ టు బి సిన్సియర్. అందుకే చెప్పాను 15వ తారీఖు మీరు ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వండి. 15వ తారీఖు మీరు ఆహారంలో మాంసాహారం తీసేయండి, కోడిగుడ్డు తీసేసేయండి, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయండి. అక్కడ ఏమైపోయింది మీకు, మీరు బాడీలీ మెంటలీ మీరు కమిట్ అయ్యారు ఏంటంటే నేను ఈ పని చేయొద్దు ఇవాళ. అప్పుడు నెక్స్ట్ డే మీరు వెళ్ళి అక్కడ సమర్పించుకునేది, మీరు అక్కడ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ టెంపుల్లో జరిగేది, అప్పుడు ఒక బాడీ మైండ్ కోఆర్డినేషనే కాకుండా యు ఆర్ ఎమోషనల్లీ యు ఆర్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్. సో బాడీ, మైండ్ అండ్ ఎమోషన్ 3 కలిసినప్పుడే మీకు త్రికరణం జరుగుతుంది. అదే మీ సంకల్పం కింద మారుతుంది, అది ప్రకృతి తీసుకుంటుంది. అప్పుడు మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్నది మీ జీవితంలో జరగట్లేదు, బాధపడుతున్నది, దాని నుంచి మీరు ముక్తి పొందే అవకాశం కూడా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.